జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వావ్, వంకాయ కూర చాలా బాగుంది. ఎవరు చేశారు? అత్తయ్య గారు చేశారు మావయ్య. ఏంటి భువనా, నువ్వు చేశావా? అవును ప్రసాద్, నేనే చేశాను. నువ్వెప్పుడు కిచెన్లోకి వెళ్ళావు భువనా? అంటే ఈరోజు నీకోసమే ట్రై చేశాను ప్రసాద్. గుడ్, ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశావు. రోజు చేస్తే ఇంకా బాగా చేస్తారు మావయ్య గారు. చిన్నబాబు, వంకాయ కూర చాలా బాగుంది, ఒకసారి టేస్ట్ చేయి. అలాగే డాడ్. చాలా బాగుంది డాడ్. ఏమండి, ఇప్పుడే వేడివేడిగా బెండకాయ వేపుడు చేశాను, వడ్డించి పెట్టారా? వద్దు సుమిత్ర, వంకాయ కూర చాలా బాగుంది. వంకాయ కూర నేను చేయలేదే. భువన చేసింది, నీకంటే చాలా బాగా చేసింది. త్వరగా వడ్డించు దివ్య, నాకు ఆకలి దంచేస్తోంది. పద పద త్వరగా కానీ. కూర్చోండి. మమ్మీ, ఏం కర్రీస్ చేసావు మమ్మీ? పప్పు వంకాయ కూరే. పప్పు వంకాయ? రసం ఉంది, పప్పు ఉంది, వంకాయ కర్రీ ఏదండి? మన కర్రీ అటు వెళ్ళింది ఏంటండి? భువనా, వంకాయ కూర నువ్వు చేయలేదా? అంటే ప్రసాద్, నువ్వు ఇష్టంగా తింటుంటే ఆపడం ఎందుకని అబద్ధం చెప్పాను. అందుకే నేను కూడా నిజం చెప్పలేదు మావయ్య. సుమిత్ర, బెండకాయ కూర వడ్డించు. వంకాయ కూర ఎలా ఉందండి? పెద్దగా బాగాలేదండి, కాస్త కారంగా ఉంది. బానే ఉంది, తింటదాను, కారమేం లేదే. హ? నిన్నే సుమిత్ర, బెండకాయ కూర బాగుంది, కారమేం లేదు, తింటున్నాను కదా, బాగా చేశావు. ఏమిట్రా తింటాం? సరిగ్గా తిను, తింటం చేతకాక వంకలు పెడుతున్నావు. తింటావన్నా నేర్చుకో సరిగ్గా. తిను. ఏవండి, మావయ్య గారు అన్నది దీపుని కాదు, మిమ్మల్ని. నాకు అర్థమైంది.
బోనా, రేపటి నుంచి నువ్వు కూడా వంటలు చేయటం నేర్చుకో. తెలియపోతే సుమిత్రని అడిగి తెలుసుకో. అంతేకాని ఎవరో చేసే వంటలు తినే కర్మ నాకు పట్టలేదు. అలాగే ప్రసాద్, నువ్వు పొరుగింటి పుల్లకూర తినడం నాకు నచ్చలేదు. ఏవండి, రేపు పుల్లకూర చైనా కమ్మగా ఉంటుంది. ఆహా, నీ చేత్తో ఏం చేసినా బావుంటుంది దివ్య. కాస్త ఎక్కువే చెయ్యి. ఎవరైనా ఆశపడితే పాపం వాళ్ళ కడుపు నింపొచ్చు. మీరు చెప్పాలా అండి, అది నా బాధ్యత. ఒకరి కడుపు నిండా అన్నం పెట్టడం పుణ్యం కూడా. వీళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు. అదిగో నాన్నొస్తున్నారు. నానా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇదిగో దీనికోసం వెళ్ళానమ్మా. ఏంటి బావగారు అది? బొంత బావగారు. బొంత? ఎందుకన్నయ్య గారు? ఏం చెప్పను సిస్టర్, బెడ్ మీద పడుకుంటే నడు నొప్పి వస్తుంది. డాక్టర్ని అడిగితే కింద పడుకోమన్నాడు. కొన్నాళ్ళు ఈ బొంత మీద పడుకుందామని తెచ్చుకున్నా. మంచి పని చేస్తున్నారు బావగారు. అసలు నన్ను అడిగితే బొంత కాకుండా చాప మీద పడుకుంటే మేలు. లేదు బావగారు, నేను ఈ బొంత మీదే పడుకుంటా. సర్లేండి నాన్న, ఆ బొంత ఇక్కడ పడేసి భోజనం చేద్దురు రండి. అమ్మో, ఈ బొంతను పడేయటమే? ఇది నా ఆర్థిక కాదు నా ఆరోగ్య ప్రదాయిని. ఇకపై నేను ఈ బొంతతోనే ఉంటాను. ఈ బొంత మీదే పడుకుంటాను, బొంత మీదే కూర్చుంటాను, బొంత దగ్గరే భోంచేస్తాను. ఈ బొంతను వదిలిపోను. ఈ బొంతే నా ఆరోగ్యం, ఈ బొంతే నా ఐశ్వర్యం, ఈ బొంతే నా ఆనందం, ఈ బొంతే నా సర్వస్వం. ఏంటంకుల్ అన్నిసార్లు బొంత బొంత అంటున్నారు? ఈ బొంతతో మీ అమ్మని బొంద పెట్టడానికి రా. ఏం లేదు, నేను బొంత దగ్గరే తింటాను, బొంత దగ్గరే నిద్రపోతాను. బొంత నైట్. సారీ, గుడ్ నైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.